అందరికీ నమస్తే. వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పల్మెల మండల్ లింకలగడ్డ గ్రామానికి వచ్చినాం. లింకలగడ్డ గ్రామంలో మట్టి తవ్వకాల పేరుతోటి ఇసుకను దోపిడీ చేయడానికి ఒక ర్యాంప్ ఏర్పాటు చేశారు. త్వరలో ఇక్కడ నుండి అక్రమంగా ఇసుకను తరలించడానికి ఇక్కడ రెడీ అవుతా ఉన్నారు. మీరు ఒకసారి చూస్తే ఈ రోడ్డు ఉంటే చూడండి, ఆడ గంగా ఉంది, ఆడ ఇసుక ఉంది. ఆ నుండి ఇగో ఈ ర్యాంప్ ద్వారా ఇసుక తవ్వకాలు జరిపి జీరో లారీస్, ఏదైతే పర్మిషన్ లేని లారీస్ ఉంటాయో దాని ద్వారా ఇసుకను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సో నేనేమంటున్నా అంటే, ఇక్కడ వాళ్ళని అడిగితే ఏమంటున్నారు, మట్టి తవ్వకాలు చేస్తున్నారు అని అంటున్నారు. మట్టి తవ్వకాలకును ఈ గంగా పరివాహక ఈ ఈ ఏరియాకు ర్యాంపుకు సంబంధం ఏంది? మట్టి తవ్వకాలు అంటే అక్కడ జరగాలి. పట్ట భూములలో మట్టికి తవ్వకాలు చేస్తున్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ పట్ట భూములు ఎక్కడ ఉన్నాయి? ఇదంతా అడవి రాజ్యం, అడవిలు ఉన్న భూములు ఇవన్నీ అటవీ శాఖకు సంబంధించిన భూములు. మరి అటవీ శాఖకు సంబంధించిన భూములలో మట్టి తీయడానికి వీళ్ళకి పర్మిషన్ కూడా ఇచ్చిండు. అదేవిధంగా ఇక్కడ నుండి ఇసుక తీసుకుపోవడానికి దీన్ని అసలు తీరములలో కూర్చొని నిద్రపోతున్నారా? అక్రమంగా ఇసుక మట్టి ఎంత తరలిస్తుంటే అధికారులకు కనబడతలేదా? దీన్ని జీనియస్ గ్లోబల్ ఎక్స్క్లూజివ్గా మీకు చూపెట్టడానికి లొకేషన్ దగ్గరికి వచ్చినాం. ఈ లొకేషన్లో మీరు చూడొచ్చు. ఇగో ఇది చూడు, ర్యాంప్ ఎట్లేసిర్రు. ఇది ఇది దీన్ని ఏమంటారు అంటే కంకర మట్టి లెక్క ఉన్నాయి. ఇది ఈ మట్టి వేసి దీని ద్వారా లారీలు దిగబడకుండా ఆ ఇసుక అందులోంచి తీసి ఇట్లా తరలించి అక్కడ డంప్ చేస్తున్నారు. ఇదివరకు కొంచెం ఇసుక డంప్ చేసిర్రు. ఆ డంప్ చేసి ఇసుక కూడా మీకు నేను చూపెడతా. చూడండి ప్రజలారా, ఒకసారి ఈ వీడియో షేర్ చేయండి. ఈ అధికారుల దృష్టికి పోయేటట్టు మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ అధికారుల దృష్టికి పోయేటట్టు మీరు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఎందుకంటున్నా అంటే, మన ప్రాంతం నుంచి ఇక్కడ అక్రమంగా వేల కోట్ల సంపద దోసుకుపోతున్నారు. మీరు చూసే ఉంటారు, ఇతర క్వారీలలో లక్షల లక్షలు కోట్ల కోట్ల సంపదను దోసుకుపోతున్నారు. మళ్ళీ కొత్తగా ఇక్కడ ఒక క్వారీలాగా సృష్టించి మట్టి తరలిస్తున్నాం అనే పేరుతోటి ఇసుకను అక్రమంగా తరలించి కోట్లు సంపాదించుకోవడానికి కొంతమంది బడా కాంట్రాక్టర్లు దీనికి ఊతం పెట్టినట్టుగా కనబడతా ఉన్నది. ఈ కాంట్రాక్టర్లకు తెలంగాణలో ఈ కాళేశ్వరం ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకే కాంట్రాక్ట్లు వస్తున్నాయి. నేనేమంటున్నా అంటే, ఈ ప్రభుత్వాన్ని నేరుగా క్వశ్చన్ చేస్తున్నా, అధికారులను క్వశ్చన్ చేస్తున్నా. ఎవడెవడో బడా కాంట్రాక్టర్లు, ఏ ఊరోడో, ఆంధ్రప్రదేశ్ వాడు, కర్ణాటక వాడు, ఎవడో కాంట్రాక్టర్లు ఇస్తున్నారు. ఈ కాళేశ్వరం ప్రాంతంలో ఉన్న గంగా పరివాహక ప్రాంతంలో ఉన్న వ్యక్తులకు కాంట్రాక్ట్ ఎందుకు ఇవ్వడం లేదు? దీన్ని ప్రభుత్వాన్ని నేను సూటిగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఇంకోటి ఏంటంటే, ఇసుకను అక్రమంగా ప్రభుత్వం తన చేతిలో సంఖ్యలేసి ఇక్కడ ప్రజలను నోరు మూయించి తీసుకుపోతా ఉన్నది. అయినా కూడా ఇక్కడ అధికారులు కూడా ఏం చేస్తున్నారు? దీనికి సంబంధించిన టీజీఎండిసి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళు మొద్దు నిద్రపోతున్నారా, లేదంటే వీళ్ళకు చెవులు కళ్ళు కాళ్ళు చచ్చిపడిపోయినాయా? దీని మీద నేను నేరుగా ఈ అధికారులను క్వశ్చన్ చేస్తున్నా. మీకు నేను పక్కా చూపెడతా. ఇది పక్కా ఎక్స్క్లూజివ్గా చూపెట్టే లొకేషన్. నేను ఈరోజు జీనియస్ గ్లోబల్ ద్వారా ఈ లొకేషన్ చూపెడదామని చెప్పి ఎంతో కష్టపడి వచ్చిన. ఈ అధికారులకు బుద్ధి రావాలి. అక్రమంగా తీసుకుపోయే ఇసుకల పట్ల వీళ్ళు కఠినంగా వ్యవహరించాలి. ఇక్కడ ఎవరైతే ఇసుక పోతున్నారో ఆ కాంట్రాక్టర్ను పట్టుకొని సీజ్ చేయాలి. ఇక్కడ ఉన్న ప్రజలకు ఇక్కడ మేలు జరిగించాలి. ఇక్కడ ప్రాంత వాసికి ఈ కాంట్రాక్టర్ ఇవ్వాలి. ఇక్కడ ఉన్న ప్రజలకు ఇక్కడ ఇసుక తవ్వి పోసే కూలి వేసుకునే యొక్క అవకాశం కల్పించాలి అని చెప్పి జీనియస్ గ్లోబల్ ద్వారా కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే, అక్కడ ఆల్రెడీ కొంత దీన్ని చాంపిల్ తయారు చేసిర్రు. ఏ విధంగా అంటే, ఆల్రెడీ ర్యాంప్ తయారు చేసిరు కదా, ఒక 2-3 లారీలతో ఏం చేసిర్రు అంటే అక్కడ ఇసుకను డంప్ చేసిర్రు. నేను దాన్ని కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. అంతవరకు వెయిట్ చేసి చూడండి.